ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిదానా? మీరందరూ చక్కగా ఈ వాక్యం వింటూ మీరు ఆదరిస్తూ చక్కటి వాగ్దానాలు పొందుకుంటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదములు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేము కూడా బాగున్నాం దేవుని కృపను బట్టి. నిజంగా యొక్క సంవత్సరం అంతా ప్రభు కాపాడి ఆయన ఉచితమైన కృపలో మనందరినీ నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఎవరైనా ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో బాధ వలన, వేదన వలన, దుఃఖం వలన ఒకవేళ మీరు కలుగుతున్నట్టయితే ప్రభు తప్పకుండా మన ప్రార్థనకి తప్పకుండా జవాబు, సమాధానం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు ఒక కుటుంబం కదా, దేవుని చేత దీవించబడిన కుటుంబం, దేవుని మాటను విన్న కుటుంబం కదా. దేవుని యొక్క మాట వింటున్న ఆ కుటుంబం గురించి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబాల గురించి దావీదు గారు కీర్తనలో రాశాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు అన్నారు. నిజంగా ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది మనం అక్కడ చూస్తున్నట్టుగానే ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అయితే చూడండి, బహుకాలం దేవుడు పిలిచిన దగ్గర నుంచి దేవుని మాట విని లే అనగానే ఆయన లేచి దేవుని మాట విని దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్కుకు లోబడి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి ఆ కుమారుడు పక్షములో దేవుడు వ్యాజ్యమాడినట్టుగా ఇక్కడ మనకి దేవుడు చక్కటి మాటలు చెప్తున్నాడు. ఏంటంటే అబ్రహాము బహుకాలము నిజంగా అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాట చూసినట్టయితే దేవుడు మనలను అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాట వింటుంటే మనకేమనిపిస్తుంది కదా, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఆయన కృప నా మీద ఇంకా దిగిరాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరి మీద దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క సన్నిధి మన మీద దిగి వస్తుంది. అందుకే అంటున్నాడు, ఆయన అన్ని విషయాలలో దేవుడు మనల్ని దీవించాడు. ఒకేసారి దీవెనలు అంటే ఆరోగ్యం ఒక దీవెనైతే, సంతోషం ఒక దీవెనైతే, సమాధానం ఒక దీవెనైతే, ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహించాడు. అమ్మా, నువ్వేదైతే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావో, దేవుని ఆశీర్వాదం కోసం నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అన్ని విషయాల్లో కదా, ఏ విషయంలోనైనా దేవుడు ఆశీర్వదించుకొని వదిలిపెట్టాడు అనుకుంటున్నావా? అయ్యో దేవా, ఎన్ని చేసిన దేవుడు నాకు ఇది చేయలేదని బాధపడుతున్నావా? బాధపడబాకు. అబ్రహామును దీవించిన దేవుడు అన్ని విషయాలలో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని పుట్టినప్పుడే మనల్ని ఆశీర్వదించాడు. ఆయన మనం పెరుగుతున్నప్పుడు ఆశీర్వదించాడు. ఆయన సన్నిధిలో మనల్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అన్నాడు. అంటే అబ్రహాముకు ఒక మంచి దాసుడు ఉన్నాడు కదండి. అబ్రహాముకి తన ఇంట్లో ఎప్పుడు మంచి దాసుడు ఉండేవాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టక ముందు నుంచి కూడా ఒక పనివాడు అని బయట వాళ్ళు అనుకుంటారు, కానీ పనివాడు కాదు, నమ్మకమైన దాసుడు, నమ్మకమైన వ్యక్తి ఆ స్థలంలో ఆయన జీవితంలో ఉండేవాడు. ఆయనే అన్ని సమస్తం చూసుకునేవాడు కదా. కుటుంబ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఆయనే సమస్తము చూసుకునేవాడు, సమస్తమును భరించేవాడు. అయితే అలాంటి వ్యక్తిని ఆయన ఒక్క మాట, ఆయన చిత్తం లేకుండా, ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన మాట లేకుండా ఏది కూడా ఒక్కడుగు ముందుకి వేసేవాడు కాదు. అందుకని అంటున్నాడు, ఆయనకే తన బాధ్యత, ఆయనకే తన భారం, ఆయనకే తన పని,
ఆయనకే తన ఇల్లు ఇలాంటి నమ్మకస్తులు దేవుని సేవకులకు కావాలమ్మా. ఖచ్చితంగా దేవుని సేవలో దేవుని చేతి కింద ఇలాంటి నమ్మకమైన సేవకులు, సంఘానికి నమ్మకమైన వారు, సేవకుల కుటుంబానికి కూడా చాలా నమ్మకమైన వారు ఉంటే వాళ్ళు ఎంత ఆనందిస్తారో. వాళ్ళకున్న ఆశీర్వాదాలన్నీ వీరికి వెళ్తాయి. వారి మీద ఉన్న దీవెనలు సేవకు నిజంగా అన్నీ చేస్తారు కొంతమంది, కానీ నిజం కొన్ని సంఘాల్లోని, అన్ని సంఘాల్లో అయితే పరిచర్యకి వెనకాడరు, సంఘంలో వెనకాడరు, అసలు దేనికి చేయడానికి వెనకాడరు. నాకు చాలా సంఘాలు తెలుసు, కానీ కొన్ని సంఘాల్లో సహకరించరు. తిన్నామా వెళ్ళిపోయామా అంటారు. కానీ ఏ సేవకునికైతే వాని వెన్నింట ఉండి సహకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎలియాజర్ లాంటి దీవెన, ఎలియాజర్ లాంటి అద్భుతం, ఇంటి వారసుడు అనేటువంటి ఆశీర్వాదానికి వారు ఖచ్చితంగా ఆశీర్వాదపడతారు. ఆ వార్త కావాలనైనా, నాకు ఆ అభిషేకం కావాలనైనా, నాకు ఆ పరిచర్య కావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అందరి పేర్లు బైబిల్ గ్రంథం ఎలియాజరు నమ్మకత్వాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో పేరు రాయబడింది. మీ పేరు కూడా బైబిల్ గ్రంథంలో ఉండాలంటే, పరిశుద్ధాత్మ కవర్లో ఉండాలంటే తప్పకుండా నీవు కూడా నమ్మకములో, పరిచర్యలో, సేవకుని దగ్గర, సేవకురాలి దగ్గర, వారి కుటుంబంలో నమ్మకంగా మీరందరము మనందరం ఉందుముగాక. ఆమె దేవుని ఆశీర్వాదాలను తలంచుకుంటూ ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నమ్మకస్తులుగా, పరిచారకులుగా అయ్యా నీ బైబిల్ గ్రంథంలో చెక్కబడిన వారిగా నీ ఆశీర్వాదాలను తలంచుకుంటూ ప్రభా మేము నిన్ను స్తుతించే వారిగా చేసి మహిమ పొందుకోమని ఉదయకాలం అంతా తోడై ఉండమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును.